గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మైహబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈ వీడియోలో మనకు ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే 13 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఏదైతే వివిధ శాఖలు ఉన్నాయో ఆ శాఖలన్నీ సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అనేది ఆల్రెడీ సర్వసిద్ధంగా అయిపోయింది. దీన్ని ఈ జూలై ఎండింగ్ వరకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరిగిందండి. ఈరోజు వేస్తున్నటువంటి ఈ ముందడుగు ఏ రాష్ట్రంలో కూడా చేపట్టినటువంటి ఈ జాబ్ క్యాలెండర్కు మనకు చట్టబద్ధత కల్పించాలన్న ఉద్దేశంతో ఇక్కడ జాతీయ నాయకుడు మల్లికార్జున ఖార్గే నేతృత్వంలో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రకటించాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. దాదాపుగా 13 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు గతంలో ఇచ్చినటువంటి ఏదైతే వాగ్దానం ఉన్నదో ఆ వాగ్దానం మేరకు ఈరోజు ప్రభుత్వం ముందడుగులు వేసింది. గతంలో చెప్పినట్టుగా ఏదైతే ఎస్సీ వర్గీకరణ కారణంగా అక్టోబర్లో రావాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో ఈరోజు ఆ జాబ్ క్యాలెండర్ ఎస్సీ వర్గీకరణ జరిపి మన భారతదేశంలోనే జరిపినటువంటి ఎస్సీ వర్గీకరణ చట్టం చేసినటువంటి మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే కాకుండా ఉద్యోగాలు కల్పించడంలో కూడా ముందడుగు వేసే రాష్ట్రం కూడా మన తెలంగాణ ప్రభుత్వం చూసి యావత్తు అన్ని రాష్ట్రాలు కూడా మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ని చూసి నేర్చుకుంటున్నారండి. చాలా రాష్ట్రాలు బీహార్ అయినా సరే వివిధ వేరే రాష్ట్రాలు మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ఏ విధంగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు అన్న దానిపై యూపీఎస్సీ ఎస్ఎస్సి తరహా ఏ విధంగా భర్తీ చేస్తున్నారన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగేస్తుందో దాన్ని నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయాలనేసి పక్క రాష్ట్రాలు కూడా పోటీ పడడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ముందడుగు ఏంటిదంటే జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో జూలైలో ప్రకటించి ఏదైతే అక్టోబర్లో స్థానిక సంస్థల ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో స్థానిక ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత నవంబర్లో దీనికి సంబంధించినటువంటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ యొక్క 13 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనము డీటెయిల్స్గా చూసుకుందాం సార్. రెవెన్యూ శాఖ అయినా సరే, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ అయినా సరే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పంచాయతీ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అయినా సరే, ఇంకా నెక్స్ట్ పశుసంవర్ధక అండ్ మత్స్య సంవర్ధక శాఖ అయినా సరే, మిగతా సంబంధించినటువంటి ఏదైతే అన్ని డిపార్ట్మెంట్స్ అకౌంట్స్ అయినా సరే, ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయినా సరే, విద్యుత్ ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం వేస్తున్నటువంటి ముందడుగు యావత్తు భారతదేశంలోనే వేస్తున్నటువంటి ఒక ముందడుగు అండి. ఏ రాష్ట్రం కూడా చేపట్టినటువంటి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రకటన మన తెలంగాణ చేపడుతుంది సార్. ఎంతటి అమూల్యమైన ఒక గొప్పకరమైన అద్భుతమైన ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది నిరుద్యోగులకు అన్ని శాఖల్లో భర్తీ చేయాలన్న ఉద్దేశంతో యూపీఎస్సీ తరహాలోని జాబ్ క్యాలెండర్ ఎవరి ఇయర్ ఏదైతే యూపీఎస్సీ తరహాలో వేకెన్సీస్ ఉంటే దాన్ని భర్తీ చేస్తారో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇది అదే ఏడాది సంబంధించినటువంటి భర్తీకి ముందడుగు వేయడం జరుగుతుంది అండి. సో ఇంతటి ప్రతిష్టాత్మకమైన జాబ్ క్యాలెండర్ దిశగా ముందుకు వెళ్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తీరు ఒక అద్భుతమైనదే అని మనం భావించాలండి. సో ఇదండి మనకు వచ్చినటువంటి అప్డేట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.